సవోదాన యస్వహ సమాన యస్వ మధ్య మధ్య పానీయం సమర్ప్యామి. ఇంచుమించుగా షోడశోపచార పూజా విధానం ప్రకారం ఈయన చేసేవాడండి. అలా కొన్నాళ్ళై మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పోశారు ఓ 2 నెలలు అయ్యాక. అప్పుడు అనుకున్నాడు, ఏమిటో ఎలాగో పెడుతున్నాం, ఆధారనే పెడుతున్నాం, శివలింగం ఉంది అక్కడ, మామూలుగా వెళ్ళడం ఎందుకని పూజా సామాగ్రి కూడా తెచ్చుకున్నాడు పాపం ఈసారి. అది భక్తి వృద్ధి అంటే. వారికి అలుకుదాం, ముగ్గు పెడదాం చక్కగాను, ఎందుకంటే భార్య ఎలాగో కూడా రావడం, తన పనులు చేసేద్దాం, అప్పుడు పూజ చేద్దాం, అన్నీ ఇద్దాం హాయిగాను, శివుడు స్వీకరిస్తాడు కదా. మనం ఇక్కడ గుళ్ళో చేసినట్టే అక్కడ కూడా చేస్తే శివానుగ్రహం మన కుటుంబం మీద ప్రసరిస్తుంది, మన విద్య బాగుంటుంది, మన విద్యార్థులు బాగుంటారు, పిల్ల పాప బాగుంటారు అని బ్రాహ్మణుడు చూడండి ఆయన స్థాయిలో ఆయన ఆలోచించాడు. ఎవరి భక్తి వారిది, రెండింటినీ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శనగా. విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఏమీ